ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో ఆర్సీబీ ఫైనల్లో అడుగుపెట్టింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో నెగ్గిన ఆర్సీబీ సగర్వంగా తుది పోరుకు అర్హత సాధించింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లు రెచ్చిపోయారు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు. ముఖ్యంగా ఒక బౌలర్ అయితే ఆరంభంలోనే పంజాబ్ కింగ్స్ నడ్డి విరిచాడు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హెజల్వుడ్ గాయం కారణంగా లీగ్ దశలో ఆర్సీబీ ఆడిన 4 మ్యాచ్లకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే గాయం నుంచి కోలుకున్న అతడు పంజాబ్ కింగ్స్ తో జరిగిన క్వాలిఫైర్ 1 మ్యాచ్ లో బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్ లో హెజల్వుడ్ 3 వికెట్లతో మెరిశాడు. 3.1 ఓవర్ల స్పెల్లులో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చిన హెజల్వుడ్ 3 వికెట్లు సాధించాడు. తీసిన 3 వికెట్లు కూడా అత్యంత కీలకమైనవి కావడం విశేషం. సూపర్ ఫామ్ లో ఉన్న జోష్ ఇంగ్లీష్ ను బౌన్సర్ తో అవుట్ చేసిన హెజల్వుడ్ శ్రేయస్ అయ్యర్ను కూడా బాల్తో కొట్టించాడు. ఇక చివర్లో ఒంటరి పోరాటం చేస్తున్న ఒమర్ జాయ్ ను కూడా అవుట్ చేసి పంజాబ్ బ్యాటింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఈ మ్యాచ్ లో సుయాష్ శర్మ కూడా 3 వికెట్లు తీసిన ఆరంభంలో పంజాబ్ నడ్డి విరిసిన హెజల్వుడ్ ఆర్సీబీ విజయానికి ముఖ్య కారణంగా నిలిచాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే హెజల్వుడ్ సత్తా చాటడం విశేషం.